చూద్దాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆకాశమే హద్దుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు. భూముల్లో, గనుల్లో, అటవీ సంపదపై కూడా వాళ్ళ దోపిడీ 5 ఏళ్ల పాటు కొనసాగింది. భూముల్లో 35,576 కోట్లు, గనుల్లో 19,137 కోట్లు దోచేశారు. యథేచ్ఛగా సహజ వనరుల లూటీ జరిగింది. ఎర్రచందనం కోసం అడవుల్ని ఖాళీ చేశారు. ప్రజల ఇళ్ల స్థలాల పేరుతో నొక్కుడు కార్యక్రమం జరిపారు. పేదల అసైన్డ్ భూములు కూడా లాక్కున్నారు. టైటిల్ చట్టంతో దోచాలనుకున్నారు. ప్రతి దానిపైన విచారణ ఉంటుంది అంటూ భూములు, గనులు, అటవీ సంపదపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలు చేశారు. అండ్ పెద్దిరెడ్డిని ఉద్దేశించి చాలా ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి దోపిడీ చాలా పెద్దది. అటవీ గనుల శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు కాబట్టి అటవీ గనుల శాఖల్లో భారీగా అవినీతి జరిగింది. కీలక శాఖల్లో డిప్యూటేషన్ అధికారులు వనరుల దోపిడీకి కొత్త పందా తెచ్చారు అంటూ జగన్ వనరుల దోపిడీపై చంద్రబాబు నాయుడు ఫైర్ అయిన వార్తను చూడొచ్చు. ఇక భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. భూముల రీసర్వే నిలిపివేత, భూ కబ్జాల నివారణకు త్వరలో ఒక కొత్త చట్టం తీసుకొస్తామంటూ కూడా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతమైంది. వాటి విలువ 35,000 కోట్లకు పైనే ఉంటుంది. బాధితులకు స్వాంతన చేకూరుస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఈ శ్వేతపత్రంపై యాజ్ యూజువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇది భూకాయింపు అంటూ సాక్షిలో ఒక వార్త వచ్చింది. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారు అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కామ్లకు బాబు ఆద్యుడు. భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతమైందంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతూ ఉన్నారు. ఇక ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే స్థానంలో గెలిచిన ఆ ఒకే ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మానసిక అత్యాచారాన్ని తట్టుకుని ఇబ్బందులు పడి నిలబడ్డాం అంటూ గతంలో జరిగిన ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ ఈ 100% స్ట్రైక్ రేట్ వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. అంబానీ ఇంట పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలామంది పొలిటీషియన్స్ అడిగారట 100% స్ట్రైక్ రేట్ ఏ రకంగా సాధ్యమైంది అని చెప్పి. ఆ విషయాన్ని నిన్న గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని పవన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వస్తే కనీసం వాళ్ళు అసెంబ్లీకి కూడా రావడం లేదు. పరాజయాలను తట్టుకుని మనం నిలబడ్డాం, మరొకరైతే పార్టీని వదిలేసేవారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని మోదీని కోరతానంటూ కూడా స్పష్టం చేశారు. రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పిస్తాం. ఇది సమిష్టి విజయం. దయచేసి టీడీపీ అండ్ బీజేపీ ఈ 2 పార్టీల నాయకుల్ని, వాళ్ళ విధానాల్ని తగ్గించి మాట్లాడవద్దు అంటూ క్యాడర్కు, నాయకులకు కూడా ఆయన స్పష్టతని ఇచ్చారు. అండ్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టే, గతంలో హద్దులు మీరు మాట్లాడొద్దు, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ విధానాల్ని ఎవరు కూడా ఎంచవద్దు అంటూ ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ అండ్ బీజేపీ ఈ 2 పార్టీల నాయకుల్ని కూడా ఏమీ అనొద్దు అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి, అర్హతలకు తగ్గట్లు నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అంటూ ఉన్నారు హోంమంత్రి అనిత. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు అంటూ మచ్చుమర్రి బాధితురాలి కుటుంబానికి 10 లక్షల సాయం అందించారు. జీలుగు వలసలో బాధిత చిన్నారి పేరుతో 5 లక్షల రూపాయల డిపాజిట్ కూడా చేయబోతూ ఉన్నట్లుగా హోంమంత్రి స్పష్టం చేశారు. అండ్ సాక్షిలో వచ్చిన ఇంకో వార్త చూడొచ్చు. గిరిజన బాలిక ఎక్కడ బాబు అంటూ కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. 10 రోజులైన ఆచూకీ లేని చిన్నారి
ఈ ఒక్క బాలికనైనా తెచ్చి చూపించు పవన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌన ముద్రలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కనీసం హోంమంత్రి అనిత పలకరించలేదు. అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు, నిందితులకు కొమ్ము కాస్తోన్న జిల్లా టీడీపీ పెద్దలు, కేసును పక్కదారి పట్టిస్తోన్న పోలీసులు, ఎంత జరుగుతోన్నా చూసి చూడనట్టు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఉంటూ ఉన్నారు అంటూ ఎద్దేవా చేస్తూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక సాయిరెడ్డి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద అలజడే సృష్టించిందని చెప్పాలి. ఇప్పటికే 11 సీట్లకే పరిమితమై చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పాతాళానికి మించిన పాతాళానికి పడిపోయిన పరిస్థితుల్లో ఆ పార్టీలో టాప్ 3లో ఉన్న విజయసాయిరెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు రావడంపై ఆ పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరు మాట్లాడడానికి కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ కాస్త లేట్ అయినా సాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి కొంతమంది హద్దులు మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటూ జర్నలిస్టులను ఉద్దేశించి కొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడారు. దీనిపై ఆ జర్నలిస్ట్ సంఘాలు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ముందు ఆరోపణలు చేసిన శాంతి భర్త మదన్ మోహన్తో మాట్లాడుకోండి, బట్ వార్తను వార్తగా చూపించాం కాబట్టి జర్నలిస్టుల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఈ ప్రెస్ మీట్లో జర్నలిస్టులపై కాస్త అసభ్యకర పదజాలం వాడు వీడు అంటూ మాట్లాడినట్టుగా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయించాల్సిందే అంటూ ఉన్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్. తాను విదేశాల్లో ఉండగా తన భార్య కుమారుడికి జన్మనిచ్చిందని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాల్సిందేనంటూ ఇప్పటికే మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఒక లేఖ కూడా రాశారు. సో విజయసాయిరెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అంటూ ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఎడారి ఆర్తనాదానికి విముక్తి, లోకేష్ చొరవతో అరబ్ ఎంబసీకి చేరిన శివ. సోషల్ మీడియాలో శివ అరబ్ కంట్రీలో ఎడారిలో అతని దీనావస్థను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది వైరల్ కావడంతో లోకేష్ దృష్టికి చేరింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. లోకేష్ చొరవతో ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కు రాబోతూ ఉన్నారు. ఇక మా కార్యకర్తలను టార్గెట్ చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ఉన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. విశాఖలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల పాటు చాలామంది బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సో అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. ఇక భర్తీ భ్రమేణ అంటూ ఒక వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ టీడీపీ అండ్ జనసేన కూటమి మేనిఫెస్టోను ఇప్పుడు వైసీపీ నాయకులు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. మీరు హామీలు ఇచ్చారు కదా, వాటిని ఎప్పటి వరకు అమలు చేస్తారు అని. ముఖ్యంగా ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలు చేయబోతూ ఉన్నారు అంటూ వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. కానీ దాని మీద ఇప్పటి వరకు విద్యాశాఖ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు. కానీ ఎప్పటి నుంచి ఇస్తారు అని వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. అండ్ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. సో చాలా హామీలు ఇచ్చారు. వాటిని ఎప్పట్లోగా అమలు చేస్తారు. ఇదంతా భ్రమేనా అంటూ ఈ వార్తను సాక్షిలో మనం చూడొచ్చు. ఇక తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటూ ఉన్నారు భట్టి విక్రమార్క. రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి చేకూరబోతోంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ అవుతుంది. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక మాఫీకి మార్గం ఇది అంటూ ఒక వార్తను చూడవచ్చు. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. అండ్ ఈ జీవో ఇప్పటివరకు మనం చూసాం, చాలా జీవోలు ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి, సామాన్యులకు అర్థం కాదు. కానీ ఈ జీవోను తేట తెలుగులో మొదటి జీవో రాబోతోంది. పడికట్టు, సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు. రుణమాఫీపై ఆల్రెడీ వ్యవసాయ శాఖ ఈ జీవోను రిలీజ్ చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం, బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి అంటూ కులగణనపై సీఎంకు
అధికారులు ఒక వివరణ ఇచ్చిన సందర్భంగా రేవంత్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు ఉన్నాయి. వ్యవసాయం, వాతావరణంపై కూడా చర్చించబోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. కాంగ్రెస్ గూటికి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్నారు. పటాన్ చెరువు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక 2/3 వంతు అంటే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయవచ్చు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ లోపలనే మిగిలిన 16 మందిని చేర్చుకునే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారుల్ని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరంలో మా పాత్రేమీ లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాలనే అమలు చేశాము అంటూ విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్, జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్ బొజ్జా కమిషన్ ఎదుట చెప్పిన వార్తను చూడొచ్చు. ఇక ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వ జీవోలు అంటూ ఉన్నారు భట్టి విక్రమార్క. ప్రజలు చెల్లించే పన్నులతోనే పథకాల అమలు, అక్రమాలకు తావు లేకుండా రైతు భరోసా ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనమై 2/3 వంతు చేరితే గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాము అంటూ, అంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటూ ఉన్నాము అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ముమ్మర యత్నం జరుగుతోంది అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక చివరిగా డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ వార్తను చూడొచ్చు. అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దానికి అనుబంధంగా ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిపై గతంలో కర్ణాటక హైకోర్టుకు డీకే శివకుమార్ వెళ్లారు. సమన్ల రద్దుకు నిరాకరించింది ధర్మాసనం. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోబోమంది సుప్రీంకోర్టు. దీంతో పిటిషన్